అందరికీ నమస్తే, వెల్కమ్ టు నా సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ పార్టీ వేర్ సారీస్ చూద్దాం. చాలా లైట్ వెయిట్ ఉండి వాషబుల్, మెయిన్ అయితే వాషబుల్ కాబట్టి అందరూ కూడా కన్సిడర్ చేయొచ్చు. హైట్, లెంత్, వెయిట్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్న ఈ సారీస్ వచ్చేసి ప్రైస్ ఫస్ట్ నేను డ్రైవ్ చేసుకుంది ఓన్లీ 1550 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. సో ఈ కాంబినేషన్ వచ్చేసి కొంచెం మనకి డార్క్ నేవీ బ్లూ, కొంచెం ఎందుకంటే అంటే కొంచెం అది బ్లూ షేడ్ నేవీ బ్లూ కిందకి వస్తుంది. ఆ తర్వాత ఈ ఎడ్జ్కి వచ్చేసి 2 సైజ్ ఎంబ్రాయిడరీ ఉందన్నమాట. ఇది అటాచ్ లేస్ కాదు, ఎంబ్రాయిడరీ బ్రాడ్గా ఉంది. మధ్య మధ్యలో చిన్న స్టోన్ అనమాట. ఈ స్టోన్స్ స్టిక్ చేసింది అండ్ 2 సైడ్స్ ఇది. దాంతోపాటు బ్లౌజ్కి చెప్తాను, ఇది పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. ఫాల్ సూపర్గా పడుతుంది. హైట్ లెంత్ నేను వేరే దాంట్లో చూపిస్తాను. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, వాషబుల్ శారీస్. మెషిన్లో కూడా వేయచ్చు, బికాస్ ఎడ్జ్కి వచ్చేసి లేస్ అనేది వేరేది ఏం లేదు కదా, సో మెషిన్లో కూడా వేయచ్చు. ప్రతిదానికి కాంట్రాస్ట్ ఉంది. ఫస్ట్ దానికి నేవీ బ్లూ, దానికి వచ్చేసి డార్క్ మెరూన్ కలర్. మీకు దీంట్లో చూపిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూపించిన తర్వాత, ట్రాన్స్పరెంట్ లేదు, చాలా మెత్తగా సాఫ్ట్ క్రేప్ సిల్క్ శారీ. ఇట్లా పింక్, మంచి డార్క్ రాణి పింక్ పళ్ళు, దీనికి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. సో బ్లౌజ్లో కూడా మంచిగా మనకి బ్యాక్కి యూస్ చేయడానికి ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది. జరీది తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా. సో ఇది కాంట్రాస్ట్. ఫస్ట్ నెక్స్ట్ శారీకి వెళ్ళే ముందు మనం ఒకసారి హైట్ చెక్ చేద్దాం. మీకు కరెక్ట్గా ప్రాపర్గా చూపిస్తున్నా చూడండి. టూ ఎడ్జెస్ కరెక్ట్గా పట్టుకొని, సో కట్టిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి బార్డర్ది అట్లా ఉండడం వల్ల మీకు అట్లా కనిపిస్తుంది. కానీ ఆ కింద లెంత్ది కన్సిడర్ చేయండి. ఆ కింద లెంత్ నుంచి ఇక్కడ వరకు ఉంది అబౌట్ అంగి. సో 5'8" ఉన్న వాళ్ళకు కూడా బిందాస్ వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ డార్క్ పర్పుల్ షేడ్, మంచి డార్క్ వంకాయ కలర్ అంటాం కదా, ఆ వంకాయ కలర్కి పింక్ వచ్చింది బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ తీసి పెట్టుకోండి. మెరూన్ కలర్, మెరూన్ కలర్, దీనికి బాటిల్ గ్రీన్ వచ్చింది. సో బాటిల్ గ్రీన్ వద్దనుకుంటే గోల్డ్ బ్లౌజ్ ఒకసారి దీనికి వచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా అట్లా వేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ నేరేడు పండు కలర్ అంటాం కదా, ఆ కలర్ కాంబినేషన్. దీనికి కూడా మనకి గ్రీన్ వచ్చింది కాంట్రాస్ట్. సో రెగ్యులర్ కలర్స్ కాకుండా ఇది ఇందులో అయిపోయిందా, ఇంకొకటి ఉందా, చాలా స్పీడ్ వేస్తుంది. సో ఇది బ్లౌజ్, ఇంకొకటి లాస్ట్. కాపర్ సల్ఫేట్ బ్లూ, ఫాల్ సూపర్గా ఉంది. బాడీ హగ్గింగ్ ఉండదు, మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్. దీని కాంబినేషన్ రెడ్ వచ్చింది, కొంచెం మెజంతా పింక్లో, మెజంతా పింక్. నెక్స్ట్ ఈ టిష్యూ క్రష్లో మాత్రం రిపీటెడ్గా ఓన్లీ 2 కలర్స్ మాత్రమే రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి ఆనియన్ పింక్. ఇందులో మనకి సెక్వెన్స్ కూడా 2 టైప్ ఆఫ్ సెక్వెన్స్, ఒకటి ప్లెయిన్ అండ్ ఇంకొంచెం గ్లిటరీగా ఉంది కదా, అట్లా వచ్చి ఈ లేస్ అనమాట, అటాచ్ లేస్. ఇది మాత్రం మెషిన్లో కాకుండా హోమ్ వాష్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ ఉన్న శారీస్ ఓన్లీ 1450. మంచిగా పళ్ళు అంటే కూడా ఇట్లనే బార్డర్తో ఎండ్ అవుతుంది. బ్లౌజ్ మాత్రం మంచిగా ఇంట్రెస్టింగ్గా లైట్ వెయిట్ ఉన్న క్రేప్ సిల్క్కి ఈ ఎంబ్రాయిడరీ అనేది, ఇది ఎంబ్రాయిడరీ కాదు, ఏమంటారు దాన్ని, మొత్తము ఇన్బిల్ట్ జరీ. ఇది ఉల్టా సైడ్, ఇది సీదా, కొంచెం డార్క్ షేడ్ వచ్చింది. ఇందులో హైట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూపించి నెక్స్ట్ శారీకి వెళ్దాం. హైట్ చూసుకున్నారు కదా, ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ లేదు. ఈ శారీ అయిపోయిన తర్వాత ఈ గ్రీన్ అండ్ ఈ ఆనియన్ పింక్, ఈ 2 కలర్స్ మాత్రమే రిపీటెడ్గా వస్తాయి. దీంట్లో గ్రీన్ సేమ్ అదే డీటెయిల్స్, ఒక్క షేడ్ ఎక్కువ ఉన్నది వచ్చేసి మనకి ఇది బ్లౌజ్. ఆర్గెన్జా ప్లెయిన్ శారీస్ విత్ స్కాలోప్ బార్డర్స్. ఇది జరీది ఎంబ్రాయిడరీ స్కాలోప్ లాగా వస్తుంది, 2 లైన్స్ వస్తుంది అది కూడా. సో ఇంతకుముందు వచ్చిన దానికంటే ఇంకా కొంచెం సెల్ఫ్ షైనింగ్ ఎక్కువ ఉంది. మంచి ఫాలింగ్ మెటీరియల్. ఇది పళ్ళు అట్లా ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత బ్లౌజ్లో కంప్లీట్ ఎంబ్రాయిడరీ, ఇంత కంప్లీట్ ఎంబ్రాయిడరీ వచ్చిన బ్లౌజ్ అనమాట. సో యాప్ట్గా ఉంది. 1350. ప్రైస్ కూడా రీజనబుల్గా. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. గ్లాస్ ఆర్గెన్స్ అంటాం కదా, గ్లాస్ టిష్యూ, గ్లాస్ ఆర్గెన్సా. సో హైట్. సో దీంట్లో కూడా ఓన్లీ 2 కలర్స్ వస్తుంది. ఒకటి ఈ కలర్, ఇంకొకటి ఇట్లా ఉన్నప్పుడు చూపిస్తుంది. దీంట్లో బ్లౌజ్ సెల్ఫ్ కాబట్టి ఇంకా ఓపెన్ చేయట్లేదు. ఈ పింక్ కలర్. సో ఇవాళ శారీస్ నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఫస్ట్ విషయం. సెకండ్ విషయం వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. థ్యాంక్ యూ.